హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 5వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ ఒకసారి చూద్దాము. సో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగిందండి. సో ఆ గ్రూప్ 4 ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది మ్యాక్సిమం 40 to 45 క్వశ్చన్స్ దాకా కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది. సో మ్యాక్సిమం చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 4 మెయిన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు సో మన కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా వచ్చాయని చెప్పేసి, అంటే కాన్సెప్ట్ పరంగా మీరు బాగా చెప్తున్నారు సార్, సో జనరల్గా మ్యాక్సిమం మనకి కవర్ అయినాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఫోన్లు చేసి చెప్పడం జరిగిందండి. సో కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మీకు ఇలాంటి కంటెంట్ మీకు అందించడం జరుగుతుందండి. సో ఏదైతే మనము ప్రతిరోజు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీడియోస్లో కానివ్వండి, అదేవిధంగా మనము ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫ్రీగా వితౌట్ ఏదైతే మనకి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. చాలామంది కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రభుత్వ జాబులు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సంగతి మీకు తెలిసింది. సో ఖచ్చితంగా మనము ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నాము కొన్ని ప్లాట్ఫామ్స్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో మీరు కంటెంట్ చూడండి, క్వాలిటీ చూడండి, సో దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ సాగించండి. సో అంతేగాని ఏవైనా ఉంటే ఇబ్బందికరమైన వాతావరణంలో మీరు అలాంటి కొంచెం అవాయిడ్ చేయండి. సో మీ అందరికీ తెలిసిందే. సో మీకు ఎక్కడ క్వాలిటీ బాగుంటే దాన్నే ఫాలో అవ్వండి. సో దీంట్లో భాగంగా ఈరోజు మనము వీడియో లెంతీగా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు రాబోయే ఎనీ ఎగ్జామ్, ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే మీకు ఉపయోగపడే విధంగా సో మంచి కంటెంట్ రూపంలో కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి. సో ఈ రోజుల్లో ఏంటంటే బిట్ టు బిట్ ఏదైతే ఒక 2-3 పాయింట్లు తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్తే వర్కౌట్ అవ్వట్లేదండి. ఒక విషయం జరిగితే దాని గురించి పూర్తిగా మనకు అవేర్నెస్ ఉండాలండి. కనీసం మన దగ్గర 10-15 పాయింట్స్ ఉండాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పాయింట్స్ గుర్తుండాలి, అంతే తప్ప సో ఎగ్జామినర్కి అనవసరమైన పాయింట్లు గుర్తుంచుకోవడం కాదండి. సో మీకు ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి అండి, ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు. రైట్, ఫస్ట్ వన్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్లాస్టిక్ ఇవ్వండి, బంగారాన్ని తీసుకోండి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఒక గ్రామం వార్తల్లోకి వచ్చింది, ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక గ్రామం వార్తల్లోకి వచ్చింది. సో అక్కడ వచ్చేసరికి ఏదైతే ఆ గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అక్కడ లోకల్గా కొంత సర్పంచ్ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రానున్న పోటీ పరీక్షల్లో ఆ గ్రామం పేరేంటి అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. సో తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గాను కాశ్మీర్లోని సధీవారా గ్రామ పంచాయతీ, గుర్తుంచుకోండి, సధీవారా గ్రామ పంచాయతీ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలోని ప్లాస్టిక్ చెత్తను ఇచ్చిన వారికి ఒక బంగారు నాణ్యాన్ని బహుమతిగా ప్రకటించారు. సో ఆ విధంగా గుర్తుంచుకోవాలి. ఏదైతే పథకం ప్రకటించిన 15 రోజుల్లోనే గ్రామం ప్లాస్టిక్ రహితంగా మారడం విశేషం. చూడండి, సో ఆ గ్రామం పేరు ఏంటంటే సధీవారా గ్రామ పంచాయతీ, గుర్తుంచుకోవాలి. దగ్గరగా 20 క్వింటాల పాలిథిన్ కవర్లు ఇస్తే ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారండి. అంటే 20 క్వింటాలు ఏవైతే ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయో అలాంటి 20 క్వింటాలు ఇస్తే, క్వింటాలు కేజీలు కాదండి, బాగా గుర్తుంచుకోవాలి, క్వింటాలు. సో 20 క్వింటాలు ఇస్తే ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు. సో అది ఎక్కడ అని ఎగ్జామ్లో గ్రామం పేరు అడుగుతారు. సధీవారా గ్రామ పంచాయతీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందని గుర్తుంచుకొని సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనఫ్. సో ఇవేనా గ్రామాలు వార్తల్లోకి వచ్చినవి? వెరీ రీసెంట్గా ఈ 5-6 నెలల్లోనే గ్రామాలు చాలా వార్తల్లోకి వచ్చినాయండి. అవి మనం చూసినట్లయితే టెథెమ్ అనే గ్రామం కానివ్వండి, దసపారా విలేజ్ కానివ్వండి, మొతేరా గ్రామం కానివ్వండి, సగసాహి గ్రామం కానివ్వండి, సో ఇవన్నీ వార్తల్లోకి వచ్చినాయి. ఒకంటే చూద్దాం ఒకసారి. సో ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అవేందో చూసినట్లయితే మనకి 20 క్వింటాలు పాలిథిన్ కవర్లు ఇస్తే మనకి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు. ఎక్కడ అంటే మనకి సధివారా గ్రామ పంచాయతీలో అండి. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో ఇవి కాకుండా రీసెంట్గా టెథెమ్ గ్రామం కానివ్వండి, అదేవిధంగా మొథేరా గ్రామం కానివ్వండి, పొల్లంపారా గ్రామం కానివ్వండి, దస్పారా గ్రామం కానివ్వండి, సగసాహి గ్రామం కానివ్వండి, జానకీపురం కాదు, ఇవన్నీ రానున్న పోటీ పరీక్షలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక్కొక్క గ్రామం ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనము టెథెమ్ గ్రామం అండి, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్ వచ్చింది, గుర్తుంచుకోవాలి. సో 75 సంవత్సరాల తర్వాత ఏ గ్రామానికి ఇటీవల విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం అంటే టెథెమ్ గ్రామము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందని పాయింట్ గుర్తుంచుకోండి. మనం కరెంట్ అఫైర్స్లో కూడా దీన్ని కవర్ చేయడం జరిగిందండి. సౌభాగ్య స్కీమ్ కింద సో ఈ యొక్క టెథెమ్ అనే గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ మొథేరా గ్రామం అండి,
24/7 సోలార్ పవర్డ్ విలేజ్గా గుర్తింపు పొందింది. అంటే అక్కడ సౌర విద్యుత్ అంటే 24 గంటల్లో సౌర విద్యుత్ నడిచే గ్రామంగా మొట్టమొదటిసారిగా గుర్తింపబడిన గ్రామం ఏది అంటే మొథేరా గ్రామం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. గుజరాత్లో ఉంటుంది ఇది, గుజరాత్ అండి. సో అక్కడ వచ్చేసరికి ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ అంతా వాళ్ళు ఇళ్లపైన సోలార్ మాడ్యూల్స్, సౌర ఫలకాలు అంటామండి. సో వాటి ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఒకవేళ ఎక్సెస్ పవర్ ఉంటే గవర్నమెంట్కి అమ్ముతారు కూడాను వాళ్ళు. సో గుర్తుంచుకోవాలి మొథేరా గ్రామము సో గుజరాత్లో ఉంటుంది. 24/7 సోలార్ పవర్డ్ విలేజ్గా గుర్తింపు పొందింది. పొల్లంపారా గ్రామ పంచాయతీ కేరళలోండి 100% లిటరసీ, డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీ. గుర్తుంచుకోవాలి డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీ అని చెప్పేసి నేను అంటున్నాను. డిజిటల్ నాట్ లిటరసీ, డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీకి గుర్తింపు పొందింది. పొల్లంపారా గ్రామము కేరళలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అక్కడ గవర్నమెంట్ సదుపాయాలు ఏవైతే మనకి స్కీమ్స్ కల్పిస్తాయో అవన్నీ త్రూ వాళ్ళు డిజిటల్ ఫార్మేట్లోనే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో మొత్తం 100% ఫస్ట్ డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీ ఏంటి అంటే పొల్లంపారా కేరళ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా దసపారా గ్రామము త్రిపురలో ఉంటుంది. ఇది వచ్చేసరికి బయో విలేజ్గా గుర్తింపు పడింది. గుర్తుంచుకోవాలి బయో విలేజ్గా గుర్తింపు పడింది. అంటే న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ప్రజలు నివసిస్తూ ఉంటారనమాట. అక్కడ ఎటువంటి మనకి ఫర్టిలైజేషన్ అంటే మనకి అక్కడ ప్రకృతి వైద్యమే సాగుతుందండి. ఏదైతే మనకి ఫర్టిలైజర్ అలాంటివి ఉపయోగించరు. సో అదేవిధంగా రోడ్స్ కూడా తార్ రోడ్తో కాకుండా సింపుల్గా ఉంటాయి. పచ్చదనం గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఇక్కడ పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అండి. అంటే మనకి ప్రకృతికి చాలా దగ్గరగా బతుకుతారు. అలా ఫస్ట్ బయో విలేజ్గా డిక్లేర్ చేసింది దసపారా త్రిపురలో ఉంటుంది. అదేవిధంగా సగసాహి గ్రామ వార్తల్లోకి వచ్చింది, ఒడిశాలో ఉంటుంది. సో ఇది కూడా అంతండి. సెకండ్ 24/7 సోలార్ పవర్డ్ విలేజ్ భారతదేశంలో ఫస్ట్ మొథేరా అయితే సెకండ్ వచ్చేసరికి సగసాహి గ్రామం అని చెప్పేసి ఒడిశాలో ఉంటుంది. రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా జానకీపురం ఉత్తరప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది. ధాన్య ఏటీఎంస్ అండి, ధాన్య ఏటీఎంస్. సో మీ అందరికీ తెలిసింది. సో ఏవైతే మనకి రేషన్ బియ్యం ఉంటుందో ఆ రేషన్ బియ్యం సంబంధించి ఏవైతే ఏటీఎం దగ్గరికి వెళ్ళి మన ఆధార్ ఫింగర్ పెడితే దానికి సంబంధించి 3 కేజీలు 2 కేజీలు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ఏదైతే బియ్యం కానివ్వండి, సో వాళ్ళ సంచుల్లో పడిపోతాయి. అలా ఫస్ట్ జానకీపురం ఉత్తరప్రదేశ్లో ధాన్య ఏటీఎంస్ అని తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ ఏటీఎం బేగంపేట అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ గ్రామాలు వార్తల్లోకి వచ్చింది. వీటి మీద ఒక బిట్టు రేపు రానున్న పోటీ పరీక్షల్లో అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎనీ ఎగ్జామ్ కావచ్చు, వీటి గురించి ఒక బిట్టు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈరోజు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ప్లాస్టిక్ రహిత గ్రామంగా మనకి ఏదైతే బంగారం ఇస్తున్నారో అక్కడ చెప్పేసి సధీవారా గ్రామ పంచాయతీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. గుర్తుంచుకోండి. సో ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులంతా ఒకసారి ఏవైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2 డేస్లో ఒకసారి చెక్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ దట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ట్రంప్ అరెస్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఇలాంటివి కూడా ఎగ్జామినర్లు అడుగుతూ ఉన్నారండి. మనం సిల్లీగా తీసుకున్నా సరే సో ఖచ్చితంగా ఎగ్జామినర్కి ఏం కావాలి ఇక్కడ మనం పాయింట్ అడుగుదాం. ఇక్కడ ట్రంప్ అరెస్ట్ కావడం కాదండి ముఖ్యం. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అరెస్ట్ చేశారు, అరెస్ట్ అయినప్పుడు కొన్ని ఎగ్జామినర్కి ఏం కావాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూస్తే మనకి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, నేర అభియోగాలను చదివి వినిపించిన న్యాయవాది జువెన్ మోర్చా అని గుర్తుంచుకోవాలి. సో ఏదైతే మనకి ట్రంప్ కేసులో ఏ న్యాయవాది అతని పేరేంటి అని అడుగుతాడు. ఏ న్యాయమూర్తి ముందండి, ఏ న్యాయమూర్తి ముందు సో మనకి ఏ న్యాయమూర్తి అండి, ఇది న్యాయవాది కాదని న్యాయమూర్తి యొక్క న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు అని చెప్పేసి అంటే మనము జువాన్ మోర్చన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. జువాన్ మోర్చన్ అనే ఒక న్యాయమూర్తి ముందు ఇతను ప్రవేశపెట్టడం జరిగింది. సో అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు అండి. బాగా గుర్తుంచుకోవాలండి. ఇంతవరకు అమెరికా చరిత్రలో ఇలా అభియోగాలు అనేవి రాలేదండి. సో ఇతను జనరల్గా ఏం అభియోగాలు వచ్చినాయంటే సో ఎవరైతే ఒక శృంగార తార ఉంటారో ఆ శృంగార తారకి ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడని చెప్పేసి ఇతని మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయండి. సో ఆమె యొక్క పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆమె పేరు వచ్చేసరికి స్టార్మీ డేనియల్ అని చెప్పేసి ఆమె పేరు. సో మనకి స్టార్మీ డేనియల్, సో మనకి డేనియల్ అని చెప్పేసి ఈమె ఒక శృంగార తారండి. సో ఈమెకి అక్రమంగా కొన్ని లైంగికంగా కొన్ని సంబంధాలు అతని మీద ఉన్నాయని చెప్పేసి సో ఇతను ఏదైతే మనకి ప్రెసిడెంట్గా చేసే టైంలో ఆ టైంలో కొంత అమౌంట్ ఇచ్చారని చెప్పేసి ఈయన అభియోగాలు రావడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ పోలీసులు నేను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముందు లొంగిపోయాడు. సో ఆ లొంగిపోయిన క్రమంలో ఏ న్యాయమూర్తి ముందు ఇతను ప్రవేశపెట్టారంటే మనము జువాన్ మోర్చన్. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. తొలి మాజీ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోండి, డొనాల్డ్ ట్రంపే. సో ఇతను పొలిటికల్ పార్టీ ఏంటి
ఏంటి అని ఎగ్జామ్లో అడగవచ్చు. బాగా గుర్తుంచుకోండి, రిపబ్లికన్ పార్టీ గుర్తుంచుకోవాలి, రిపబ్లికన్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో న్యూయార్క్లోని మన్హట్ కోర్టు గుర్తుంచుకోవాలి, కోర్టు పేరు కూడా గుర్తుంచుకోవాలండి. మన్హట్ కోర్టు అని చెప్పేసి ఈ యొక్క మన్హట్ కోర్టు న్యూయార్క్లో ఉంటుందండి. ఈ కోర్టులో ఇతన్ని ప్రవేశపెట్టడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఏ డేట్లో ఇతను ఏదైతే కోర్టు ముందు హాజరైన ఎగ్జామ్లో అడగవచ్చు, ఏప్రిల్ 4వ తారీఖు అండి. సో మనకి ఏప్రిల్ 4, 2023న సో అతను కోర్టులో లొంగిపోవడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి, పొలిటికల్ పార్టీ రిపబ్లికన్ పార్టీ. సో అతను వచ్చిన న్యాయమూర్తి పేరు జువాన్ మోర్చన్. సో వచ్చేసరికి ఏదైతే ఉంటుందో ఈ యొక్క కోర్టు పేరు మన్హట్ కోర్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎవరు అంటే ఆ యొక్క శృంగారతార స్టార్మీ డేనియల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. అదేవిధంగా మనం రీసెంట్గా ఏదైతే మనకి రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరిగిందో, సో ఆ ఉక్రెయిన్కి సంబంధించి ప్రజల్ని పరామర్శించడం కోసము జో బైడెన్ రహస్య పర్యటన జరిగిందండి. సో ఖచ్చితంగా దాని మీద కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రహస్య పర్యటన ఎలా జరిగింది అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఏ డేట్న వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి అవి కూడా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు, ఒకసారి లుక్ వేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్విట్టర్ బ్లూ బాట్ ఎగిరిపోయింది. సో ట్విట్టర్ సింబల్ అనేది మారిపోవడం జరిగిందండి. సో ఒకప్పుడు ఈ ట్విట్టర్కి ఈ సింబల్ ఉండేదండి, ఇప్పుడు వచ్చేసరికి సింబల్ మారింది. ఇది న్యూ సింబల్ అనమాట. దీని పేరు వచ్చేసరికి మనము డోజ్ మీమ్స్ అని చెప్పేసి అంటామండి. బాగా గుర్తుంచుకోవాలి, డోజ్ మీమ్. ఇక్కడ చూడండి ఒక డాగ్ ఆకారంలో ఉందండి. ఇదేంటో చూద్దాము. సో ఇదే మనకు ట్విట్టర్ లోగో మారింది. బ్లూ డాట్ స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన డోజ్ కాయిన్ అండి. సో మనకి ఏదైతే మనకు క్రిప్టో కరెన్సీస్ అంటామో ఆ క్రిప్టో కరెన్సీకి సంబంధించి డోజ్ కాయిన్కి సంబంధించి డోజ్ మీమ్ను ఉపయోగించారు. దీని పేరు డోజ్ మీమ్, గుర్తుంచుకోండి, డోజ్ మీమ్ను ఉపయోగించారు. సో ప్రస్తుతం ట్విట్టర్ CEO ఎలాన్ మాస్క్ సో దీన్ని ధృవీకరించారు అని చెప్పి చెప్తున్నారండి. ఏదైతే మనకి షీబా ఈను అనే జపాన్ జాతికి సొనుకం చిత్రాన్నే డోజ్గా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. సో దానికి కూడా ఒక పేరుంది. జపాన్లో షీబా ఈను అనే జపాన్ జాతి సునకం అంటే కుక్క చిత్రాన్నే డోజ్గా వ్యవహరిస్తారండి. ఇన్ జనరల్గా బిట్ కాయిన్లో డోజ్ కాయిన్ ఉంటుంది, దానికి సంబంధించి డోజ్ మీమ్ అంటారు దాన్ని. సో ఈ రెండు పదాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మనకి ఈ యొక్క సింబల్ అనేది రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఏదైతే మనకి ట్విట్టర్ని ఎలాన్ మాస్క్ 44 బిలియన్స్కి బై చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ట్విట్టర్ అనేది 2006లో ఫామ్ చేశారనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ట్విట్టర్ గురించి వచ్చింది కాబట్టి కొంత స్టాటిక్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ట్విట్టర్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 2006లో ఫామ్ చేశారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ట్విట్టర్ ఫౌండర్స్ ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే మనము జాక్ డోర్సే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జనరల్గా ఒక్కళ్ళే ఎక్కువగా కనిపిస్తారండి, జాక్ డోర్సే అని చెప్పేసి. సో మిగతా ముగ్గురు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిది. సో మనకి జాక్ డోర్సే మన అందరికీ తెలిసింది జాక్ డోర్సే అండి. అతను కాకుండా నోహ్ గ్లాసెస్ అని, బిడ్జ్ స్టోన్ అని, ఈవెన్ విలియమ్స్ అని, వీళ్ళ నలుగురు కూడా మనకి ఏదైతే ట్విట్టర్ ఫౌండర్స్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. కాకపోతే ఎక్కువ షేర్ మాత్రము జాక్ డోర్సేకి ఉంటుంది. అందువల్ల చాలామందికి జాక్ డోర్సే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. అందరూ గుర్తుంచుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనకి కొంచెం ట్విట్టర్ అనేది వివాదాస్పదంగా ఉంది కాబట్టి. సో ఎలాన్ మాస్క్ సో ఇతను వచ్చేసరికి మనకి 44 బిలియన్స్కి అండి, 44 బిలియన్స్కి బై చేశారు ఈ యొక్క ట్విట్టర్ని. అమౌంట్ కూడా బాగా గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి. రైట్, 2006లో ఫామ్ చేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారత వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంకు కోత అని చెప్పేసి ఉంటున్నారు. సో ఏదైతే మనకు జీడిపి అండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము, ఈ జీడిపికి సంబంధించి ఫార్కాస్ట్ అంటే ముందస్తు అంచనాలు అని చెప్పేసి అంటామండి. సో వరల్డ్ బ్యాంక్ ఎంత ఇచ్చింది అని చెప్పేసి అడుగుతారు. లాస్ట్ టైం కూడా మనకి SI ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. IMF ప్రకారము ఎంత ఫార్కాస్ట్ చేసింది, వాళ్ళ ప్రొడక్షన్ ప్రకారం ఎంత ఉండబోతుంది అని చెప్పేసి వృద్ధి రేట్ అని చెప్పేసి అడగడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి, ఫస్ట్ బిట్ అదేనండి. ఏదైతే సెట్ నెంబర్ ఏముంటుందో మన SI పేపర్లో మన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాంట్లో సెట్ నెంబర్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ అదేనండి. ఏదైతే మనకి IMFకి సంబంధించి ఇండియాస్ మనకి ఫోర్కాస్ట్ రేట్ ఎంత అని చెప్పేసి, జీడిపి గ్రోత్ రేట్ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. దీని మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఒక 7-8 అంటే ఏవైతే మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తారో మనకు అని గుర్తుంచుకోవాలి, నో డౌట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ప్రపంచ బ్యాంకు అండ్ ADB వాళ్ళు మన యొక్క జీడిపి ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారండి. అదేంటో చూద్దాము. సో మనకి 2023-24 అంచనాలతో 6.3% డౌన్ అని చెప్పి చెప్తున్నారండి, బాగా గుర్తుంచుకోవాలి. సో అంత ముందు వచ్చేసరికి ఏదైతే ఇది ఉంటుందో దీనికి సంబంధించి మనకి
6.6% అని చెప్పేసి ఫస్ట్లో డిసెంబర్లో అండి. సో ఫస్ట్లో డిసెంబర్లో మనకి 2022 డిసెంబర్లో మనకి 6.6% ఉండవచ్చు జీడిపి గ్రోత్ రేట్ అన్నారండి. సో ఈరోజు ఏం చెప్పారు అంటే మనకి 6.3%కి తగ్గించారు, గుర్తుంచుకోవాలి. సో గుర్తుంచుకోవాలి 23-24 అంచనాల ప్రకారము వరల్డ్ బ్యాంకు ప్రకారము జీడిపి భారత వృద్ధి రేటు ఎంత ఉంటుంది అంటే 6.3%, గుర్తుంచుకోవాలి. అంతకుముందు 6.6% అన్నారు, ఇప్పుడు 6.3%కి తగ్గించారు. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైతే వడ్డీ రేటు పెరగడం, ఆదాయం వృద్ధిలో నెమ్మది కారణం అని చెప్పేసి కారణాలు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా 23-24కి సంబంధించి ఏదైతే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి, ఏడీబీ అంటాము. సో వీళ్ళ ప్రకారం ఎంత అట 6.4%, గుర్తుంచుకోవాలి 6.4%. అంతకుముందు డిసెంబర్లో వీళ్ళు ఎంత చెప్పారు 7.2% చెప్పారు, గుర్తుంచుకోవాలండి. బాగా గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వింటమే కావాలండి. సో కరెంట్ అఫైర్స్లో ఓపిక కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. సో మనకి ఓపికగా ఎవరైతే ఎక్కువసేపు కరెంట్ అఫైర్స్ చదువుకుంటారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి అంతే. సో ఇక్కడ మనం చూడండి వరల్డ్ బ్యాంకు ప్రకారము డిసెంబర్ 2022లో వాళ్ళు ఒక ముందస్తు అంచనా వేశారు. సో ఆ అంచనా ఎంత వేశారు 6.6% అన్నారు. బట్ ఇప్పుడు మాత్రము 2023-24 ఆర్థిక సంవత్సరం మొన్న ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది కదండి ఆర్థిక సంవత్సరం, ఎంత ఉండవచ్చు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 6.3 అంటున్నారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏడీబీ వాళ్ళు ఎంత చెప్పారు 7.2% చెప్పారండి, ఎప్పుడు డిసెంబర్ 2022లో. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎంత ఉండబోతుందంటే 6.4% ఉంటుందని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఇవే కాకుండా ఏదైతే ఆర్బీఐ కానివ్వండి, ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ కానివ్వండి, సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ప్రెడిక్ట్ చేసింది అవి కూడా తెలుసుకుందాం. మొత్తం ఇక్కడ 5 కవర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం చూస్తే ఆర్థిక సర్వే, ఈ ఆర్థిక సర్వే ప్రకారము 6.5% ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ ప్రకారం 6.4% ఉండొచ్చు అని చెప్పేసి ఉన్నారు. అదేవిధంగా ఎస్ఎన్పి అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక అమెరికన్ కంపెనీ, రేటింగ్ కంపెనీ, వీళ్ళ ప్రకారం 6% ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు ఇవన్నీ 2023-24 ఫినాన్షియల్ ఇయర్ కానీ గుర్తుంచుకోవాలి. ఇవి ఒక 3, ఇవి ఒక 2, వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఏడీబీ ఒకటి, మొత్తం 5 గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ ఒక దగ్గర నోట్స్ తయారు చేసుకోండి. ఇంకా కొన్ని వస్తాయి, ఏమో రేపొద్దున మళ్ళీ మారిపోతూ ఉంటాయి. సో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఒక 4 నెలల ముందు 3 నెలల ముందు ఎక్కువగా అలా అడుగుతూ ఉంటాడండి. అసలు బాగా గుర్తుంచుకోండి అండి, ఈ ఫిగర్స్ బాగా గుర్తుంచుకోండి సరిపోతుంది. లేదా ఈ ఫిగర్స్ ఇచ్చి ఎవరి ప్రకారం ఇలా ప్రొడక్ట్ చేశారని కూడా అడుగుతారు. అంటే ఆర్బీఐయా, ఎస్ఎన్ పూర్సా, వరల్డ్ బ్యాంకా, ఏడీబీ అని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ గురించి కొంత డేటా చూద్దామండి. ఇది 1944 డిసెంబర్లో ఫామ్ అయింది. ఏదండి వరల్డ్ బ్యాంక్ అంటే నేను ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గురించి చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి 1944 డిసెంబర్లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకి వాషింగ్టన్ డీసీ, అమెరికాలో ఉంటుందని పాయింట్ గుర్తుంచుకోవాలి. సో మొత్తం వరల్డ్ బ్యాంకులో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 189 కంట్రీస్ ఉంటాయండి. 189 కంట్రీస్ ఉంటాయి, గుర్తుంచుకోవాలి. దీన్నే మనము ఐబీఆర్డి అని కూడా అంటాము, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. సో ఐబీఆర్డి ఫుల్ ఫామ్ ఏంటి అని. సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని అంటామో, సో దీంట్లో మొత్తం 189 కంట్రీస్ ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ, అమెరికా. దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు 1944 డిసెంబర్లో ఫామ్ చేశారు, గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి ఉన్నారు. అతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో కొత్తగా ఎవరు రాబోతున్నారంటే ఇంకా రాలేదండి, రాబోతున్నారు. పేరును నామినేట్ చేశారు. ఎందుకంటే డేవిడ్ మాల్పాస్ ఇంకా 1 ఇయర్ ఉంది, బట్ నేను ముందుగానే దిగిపోతున్నాను కొన్ని పర్సనల్ కారణాల వల్ల అని చెప్పేసి అంటున్నారు. ఈయన జూన్ జూలైలో కానీ ఇతని యొక్క పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడండి. సో అతని ప్లేస్లో కొత్తగా అజయ్ బాంగా అని చెప్పేసి సో అతనిని జో బైడెన్ నామినేట్ చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దానికి ఆమోదం తెలపాలి. సో వాళ్ళు తెలిపారండి, ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది, ఇంకా అవ్వలేదు. సో బాగా గుర్తుంచుకు నామినేట్ చేసిన వ్యక్తి అజయ్ బాంగా. ఈ అజయ్ బాంగా ఎవరు అంటే ఒకప్పుడు మాస్టర్ కార్డ్ సీఈఓగా చేస్తున్నారు. మన ఇండియన్ నేనండి, పూణేలో పుట్టారు, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. ఇతనికి 2016లో ఏదైతే మనకి పద్మశ్రీ అవార్డు మన భారత ప్రభుత్వం ఇచ్చిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో చూడండి, ఇది వరల్డ్ బ్యాంకుకు సంబంధించి. సో అదే విధంగా బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం బాగా గుర్తుంచుకోవాలండి. బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ రెండింటిని ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏడీబీ చూద్దామండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ఏడీబీ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్ అండి. సో మనకి ఫిలిప్పైన్ మనీలాలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మొత్తం దీంట్లో 68 మెంబర్స్ కంట్రీస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. 68 గుర్తుంచుకోవాలి, 68. దీంట్లో 189 గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి 68 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనీలా, ఫిలిప్పైన్లో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఏడీబీ సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఇది వచ్చేసరికి 1966లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అసాకావా అనే వ్యక్తి
అసాకావా అనే వ్యక్తి ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి, హెడ్గా ఉన్నారు. ఏడీబీ హెడ్గా ఎవరున్నారు అంటే మనకి అసాకావా అనే వ్యక్తి ఉన్నారు, గుర్తుంచుకోవాలి. అదైతే మాత్రం డేవిడ్ మాల్పాస్. కొత్తగా ఎవరు రాబోతున్నారు? అజయ్ బాంగా. చూడండి, ఇంత కాన్సెప్ట్ని మీకు మొత్తం తెలిసి ఉండాలండి. సో ఇక ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనము ఈ యొక్క ఏదైతే మనకి భారత వృద్ధి రేటును అంచనా వేశారు వరల్డ్ బ్యాంక్ వారు 6.3, ఏడీబీ 6.4. సో ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఆర్థిక సర్వే 6.5, ఆర్బీఐ 6.4. ఆర్బీఐది ఏడీబీది రెండు ఒకటే గుర్తుంచుకోవాలి. ఆర్బీఐది ఏడీబీది రెండు ప్రొడక్షన్ ఒకటే పాయింట్ గుర్తుంచుకోవాలి. రైట్, ఇవన్నీ మీకు సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగింది. సో ఇలా చదివితేనే మన గ్రూప్ 4లో చాలామంది చాలా బాగా రాశాం సార్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ పరికరాల్లో టిక్టాక్ పై నిషేధము. టిక్టాక్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. చూస్తే మనం లాస్ట్ ఏదైతే మనకి ఏప్రిల్ కానించి ఇప్పటిదాకా కొన్ని ప్రభుత్వాలు వెరీ రీసెంట్గా మనకి కెనడా బ్యాన్ చేసింది, అమెరికా బ్యాన్ చేసింది, ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అది యూకే బ్యాన్ చేసింది. సో ఈ రోజుసరికి వార్తల్లోకి ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఈ టిక్టాక్ని బ్యాన్ చేసిందండి. గుర్తుంచుకోవాలి, రానున్న పోటీ పరీక్షలో టిక్టాక్ని ఇటీవల కాలంలో ఏ దేశాలు ఈ క్రింది ఇచ్చిన ఏ దేశాలు రీసెంట్గా మనకి నిషేధించాయి అని చెప్పేసి అడుగుతారు. రీసెంట్గా అని చెప్పేసి అంటున్నానండి. అంతకుముందు చాలా కంట్రీలు నిషేధించినాయి. అక్కడ ఎందుకు మన ఇండియానే చూడండి, 2021 ఫిబ్రవరిలో మనమే నిషేధించాం. 2021 ఫిబ్రవరిలో మనం నిషేధించాము. సో వెరీ రీసెంట్గా అంటే మాత్రము ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయండి. సో అమెరికా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ బాగా గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అమెరికా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా యాడ్ అయిందనమాట. ఇవి రీసెంట్గా నిషేధించాయని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో జనరల్గా ఈ యొక్క టిక్టాక్ బేస్ తెలుసుకుందాం. అసలు టిక్టాక్ అంటే ఏంటో. ఈ టిక్టాక్ని 2016లో ఫస్ట్ చైనా వాళ్ళు తీసుకొచ్చారండి. ఏంది, బైట్ డ్యూస్ అనే కంపెనీ డోయిన్ అనే పేరుతో 2016లో తీసుకొచ్చింది. ఆడ ఏదైతే మనకి చైనాలో సక్సెస్ఫుల్గా రన్ అవడంతో దానికి పేరు మార్చి ఈ డోయిని పేరు మార్చి 2017లో టిక్ టాక్ అని చెప్పేసి పేరు పెట్టింది. సో అప్పటి నుంచి టిక్ టాక్ వార్తలోకి రావడం జరిగిందండి. మొత్తం దగ్గరగా 40 భాషల్లో 40 లాంగ్వేజెస్లో టిక్ టాక్ తన సేవలను అందిస్తూ ఉంది అని పాయింట్ గుర్తుంచుకోవాలి. భారతదేశం ఎప్పుడు బ్యాన్ చేసిందంటే 2021 ఫిబ్రవరిలో భారతదేశం పూర్తిగా బ్యాన్ చేసింది టిక్ టాక్ని ఎక్కువగా వాడుతుంది ఏ దేశం అంటే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సెకండ్ ఎవరు అంటే ఇండోనేషియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. టిక్ టాక్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తున్నారంటే అమెరికా వాళ్ళు, సెకండ్ ఇండోనేషియాలో పాయింట్ అని గుర్తుంచుకోవాలి. సో అమెరికా కూడా రీసెంట్గా ఏదైతే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పరికరాల్లో కొంత రీసెంట్గా కొంత బ్యాన్ చేయడం జరిగిందండి, కొన్ని తాత్కాలికంగా గుర్తుంచుకోవాలి. సో అయినా సరే పూర్తిగా మేము రానున్న కాలంలో పూర్తిగా బ్యాన్ చేస్తామని చెప్పేసి ఈ దేశాలు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ పాయింట్ వెరీ రీసెంట్గా చేసిన కంట్రీస్ అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా గుర్తుంచుకోవాలి. రైట్, ఇదండి టిక్టాక్ సంబంధించి పూర్తి సమాచారం. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి పరాయి భాషలో వాడితే €1,00,000 జరిమానా అని చెప్పేసి ఇటలీ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఇటలీ పీఎంగా ఫస్ట్ ఇటలీ చరిత్రలోనే మొట్టమొదటి పీఎం ఎవరు అంటే మనము జార్జియో మెలోని గుర్తుంచుకోవాలని. జార్జియో చాలాసార్లు డిస్కస్ చేసామండి. లాస్ట్ టైం నేను గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా అడుగున్నారండి. అయితే మనకి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిన పీఎం ఎన్నోవ ప్రధానమంత్రి అని చెప్పేసి అడిగారు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నామండి. రానున్న పోటీ పరీక్షలో నో డౌట్ అబౌట్ దట్ మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ చదువుతున్నామో అవి మ్యాక్సిమం మీకు వస్తాయండి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు అందించడం జరుగుతుంది కాకినాడ నుంచి. సో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో దాంట్లో చూస్తే మనం నిన్న సంబంధించి ఇజ్రాయెల్ పీఎంగా బెంజమిన్ నెతన్యాహు వచ్చారు. సో అతను 9వ ప్రధానమంత్రి గుర్తుంచుకోండి, 9వ పీఎం. సో అక్కడ మనకి న్యాయ వ్యవస్థను మార్చాలి అని చెప్పేసి సో మనకి నిన్న మనం డిస్కస్ చేసామండి. న్యాయ వ్యవస్థకు మార్చాలని చెప్పేసి అక్కడ అల్లర్లు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం ఇజ్రాయెల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనది ఇటలీకి సంబంధించి జార్జియో మెలోని అని చెప్పేసి చెప్తున్నారు. ఈమె ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. ఏదైతే మన ఇటాలియన్ భాష మాట్లాడకుండా పరాయి భాషలు పర్టికులర్గా ఇంగ్లీష్ కానీ ఇలాంటివి ఎక్కువగా మాట్లాడితే ఫైన్ వేస్తాము. గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రభుత్వ పరిపాలనలో మొత్తం ఇటాలియన్ భాష ఉపయోగించాలి, పరాయి భాషలో ఉపయోగించకూడదు అని చెప్పేసి ఇటీవల ఏ దేశం ఆంక్షలు విధించింది, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అంటే సో అది పార్లమెంట్లో ఇంకా చర్చ జరగలేదండి. ఒక చిన్న ఏదైతే మనకి చిన్న బిల్ అయితే ముసాయిదాని అయితే తయారు చేయడం జరిగింది. దట్ ఈజ్ ఇటలీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఈమె ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని రేపు ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. జార్జియో మెలోని ఫస్ట్ పీఎం, లేడీ పీఎం అండి, లేడీ పీఎం ఇటలీ అండి, గుర్తుంచుకోవాలి. సో ఇలా ఎవరైనా మనకి ఇలా ఏదైతే మనకి పరాయి భాషలో పడితే €1,00,000 వరకు ఫైన్ వేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈమె జార్జియో మెలోని గురించి రీసెంట్గా మన ఇండియాకి రావడం జరిగిందండి. ఏదైతే మనకి ఈమె లాస్ట్ మంత్ అయితే మనకి ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో గుర్తుంచుకోవాలి, ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో మన ఇండియాకి రావడం జరిగిందండి ఈమె. సో ఈమె వచ్చి ఏదైతే మనకి
మన భారత పర్యటనలో భాగంగా ఈమె రైసీనా డైలాగ్ని ముఖ్య అతిథిగా వచ్చింది. పాయింట్ గుర్తుంచుకోవాలండి, రైసీనా డైలాగ్ అని చెప్పేసి ఈమె ముఖ్య అతిథిగా మన ఇండియాకి రావడం జరిగింది. ఈమె గుర్తుంచుకోవాలి. సో ఈమె ఏదైతే మన భారత్కి ఇటలీకి 75 సంవత్సరాలు కంప్లీట్ అయినాయండి ద్వైపాక్షిక సంబంధాలలో. సో వ్యాపారంలో కానివ్వండి, ఇలాంటి వాటిలో ద్వైపాక్షిక సంబంధాలు అంటాము. 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈమె మన భారతదేశానికి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో భారతదేశానికి వచ్చి రైసీనా డైలాగులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనే పాయింట్ కూడా గుర్తుంచుకొని సరిపోతుంది. మార్చి 2-3 తారీఖు అండి. సో మార్చి 2-3 తారీఖుల్లో, ఇందులో మనం ఫిబ్రవరి అన్నట్టున్నాం, సో మార్చ్ అండి. సో మార్చి 2-3 తారీఖుల్లో మనకి రైసీనా డైలాగ్ జరిగిందండి. మనకి ఢిల్లీలో జరిగింది, గుర్తుంచుకోవాలి, ఢిల్లీ. సో మనకి ఢిల్లీలో జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారని ఎగ్జామ్లో అడిగితే సో ఇటలీ పిఎం జార్జియో మెలోని అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంట్లో భాగంగానే మనకి స్టార్టప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఆ పర్యటనలో భాగంగానే. సో మనకు గుర్తుంచుకోండి, స్టార్టప్ బ్రిడ్జ్ అంటే ఏదైతే అంకుర సంస్థలను ఏర్పాటు చేయడం కోసము స్టార్ట్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఎగ్జామ్లో అడుగుతారు, భారత్ అండ్ ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదైతే 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయండి భారత్కి ఇటలీకి ద్వైపాక్షిక సంబంధాల్లో, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటలీ యొక్క పిఎం అధికారిక నివాసం పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే మనము చిగ్గీ ప్యాలెస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. చిగ్గీ ప్యాలెస్. సో ఇవన్నీ మీకు అందించడం జరిగిందండి. రేపు ఎగ్జామ్లో ఇటలీ గురించి అడిగితే సో ఆమె అధికారిక నివాసం ఏంటంటే చిగ్గీ ప్యాలెస్. 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. సో స్టార్టప్ బ్రిడ్జిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. రైసీనా డైలాగ్కి ముఖ్య అతిథిగా వచ్చింది. మార్చి 2-3 తారీఖులో పర్యటన జరిగింది అని పైన గుర్తుంచుకోండి. రీసెంట్గా పరాయి భాషలు పర్టికులర్గా ఇంగ్లీష్ని వీళ్ళు నిషేధిస్తున్నారు. సో €1,00,000 కూడా ఫైన్ వేస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆమె పార్టీ ఏంటంటే మనకు బ్రదర్స్ ఆఫ్ ఇటాలీ పార్టీ, గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రతి 6గురిలో ఒకరు సంతానలేమి. అంటే మనకి ఏదైతే WHO వాళ్ళ ప్రకారం ప్రతి 6గురిలో ఒకళ్ళకి ఏదైతే సంతానలేమి జరుగుతుందండి, అంటే పిల్లలు పుట్టలేకపోతూ ఉన్నారు. సో దాని ప్రకారం చూస్తే మనకి 17.15% మందిలో సమస్య, అంటే ప్రపంచ జనాభా మొత్తంలో సో మనకి 17.17% ఆ సమస్య ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని చెప్పేసి WHO చెప్పింది. సో ఏదైతే మనకి వందత్వం అని చెప్పేసి అంటామండి. వందత్వం అంటే మనకి వందత్వ సమస్య, తెలుగులో కొంచెం వందత్వం అంటామండి, అంటే సంతానలేమి అని చెప్పేసి అంటాము. అసలు ఈ వందత్వాన్ని ఎలా ఈ యొక్క WHO డిక్లేర్ చేసింది అంటే సో మనకి ఈ సమస్యను వరుసగా 12 నెలలు అంతకంటే ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొన్న దంపతులకు పిల్లలు పుట్టలేకపోతే దాన్ని వందత్వ సమస్య లేదా సంతానలేమి అంటారు. అట్లా ప్రపంచంలో మొత్తం ఎంత % ఉందంట, 17.15% ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో 17 మందికి, అంటే ప్రతి 6గురిలో ఒకరికి సంతానలేమిగా ఉందని WHO డిక్లేర్ చేసింది. గుర్తుంచుకోవాలి, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అండి. సో గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో భాగంగా ఏదైతే మనకి ఒక వందత్వం ఉంటుందో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తం జనాభాలో అయితే మాత్రం 17.15%. సంపన్న దేశాల్లో ఇది ఎలా ఉందంట అంటే మనకి సంపన్న దేశాలు అంటే మనకి రిచెస్ట్ కంట్రీలో ఎంత ఉందట, ఇలాంటి దేశాలు అంటే దేశాలను బట్టి హెచ్చుతగ్గులుగా ఉన్నాయండి. సంపన్న దేశాల్లో అయితే మాత్రము 17.8% ఉంది, గుర్తుంచుకోవాలి. అదే మనకి మధ్యతరగతి సో మధ్య లేదా పేద దేశాలండి, మనకి పేద దేశాలు అంటాము. ఈ యొక్క పేద దేశాలలో ఎలా ఉంది అంటే 16.5%గా ఉంది అని చెప్పి చెబుతున్నారు. వందత్వ సమస్య గుర్తుంచుకోవాలండి. సో మనకి సంపన్న దేశాల్లో 17.8%, మధ్య పేద తరగతి దేశాల్లో 16.5%, ఓవరాల్గా ప్రపంచపరంగా చూసినట్లయితే యావరేజ్గా 17.15% ఉందని చెప్పేసి WHO డిక్లేర్ చేశారు. పాయింట్ గుర్తుంచుకోండి. ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి మీరు వినే ఉంటారండి. ఫర్టిలిటీ రేట్ మన భారతదేశంలో ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది అంటే 2గా ఉంది, గుర్తుంచుకోవాలి. 2గా ఉంది అంటే మనకి ఇది వేరండి, ఇదే మనకి ఇది వేరు, ఫర్టిలిటీ రేట్ వేరండి, సంతానలేమి వేరు, గుర్తుంచుకోవాలి. సంతానలేమి ఇది గుర్తుంచుకోవాలి, వందత్వం అని చెప్పేసి అంటాము. ఇప్పుడు నేను చెప్పేది ఫర్టిలిటీ రేట్ అండి, అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో మొత్తం ఎంతమంది బిడ్డలకు జన్మనివ్వగలదు అంటే మన భారతదేశంలో 2గా ఉంది, గుర్తుంచుకోండి. 2గా ఉంది అంటే తన జీవిత మొత్తం కాలంలో ఒక మహిళ ఇద్దరికి మాత్రమే బేబీస్కి మాత్రమే జన్మనివ్వగలదు. అలా తక్కువగా ఎక్కడుందంటే బాగా గుర్తుంచుకోవాలండి, సౌత్ కొరియాలో ఉందండి, 0.81%. చూడండి ఎంత తక్కువగా ఉందో. అతి తక్కువగా ఎక్కడుందంటే సౌత్ కొరియా, గుర్తుంచుకోండి. ఫర్టిలిటీ రేట్ ఇది వేరండి, ఇది వేరు, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ WHO వార్తల్లోకి వచ్చింది కాబట్టి WHO 1948 అంటే 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడిగితే సో మనకి
టెడ్రస్ అధనం గాబ్రియల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి టెడ్రస్ అధనం గాబ్రియేసస్ గుర్తుంచుకోండి. ఇథోపియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా హెడ్స్ ఇచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులను ఎగ్జామ్లు అడుగుతున్నారు. సో ఇథోపియా కంట్రీ గుర్తుంచుకోవాలి. 8వ డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి. ఇతనికి డిజిగ్నేషన్ కూడా గుర్తుంచుకోవాలి. డైరెక్టర్ జనరల్ అంటాము. డైరెక్టర్ జనరల్. వరల్డ్ బ్యాంక్ అయితే మాత్రం ప్రెసిడెంట్ అంటాము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైతే మనకి నాటో అయితే సెక్రటరీ జనరల్ అని చెప్పేసి అంటామండి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సింది ఇథోపియా కంట్రీ. అదే యుఎన్ఓ అయితే మాత్రము యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి అంటాం. అతను పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఈ 17 పాయింట్ సంపన్న దేశాలు, మధ్యపేద దేశాలు గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే వెయిట్ లిఫ్టింగ్ సంజితాపై 4 ఏళ్ల నిషేధం అని చెప్పి చెప్తున్నానండి. ఏదైతే మనకి యొక్క సంజితా చౌహాన్ ఉంటుందో సో ఈమె మీద జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా అంటామండి 4 ఏళ్ల నిషేధం విధించింది. సో ఏదైతే మనకి ఈమె తీసుకున్నటువంటి డ్రోస్టానోల్ మెటాబోలైట్ అని చెప్పేసి ఈ యొక్క ఆనవాళ్ళు ఉన్నట్లు ఆ ఉత్ప్రేరకంలో, అంటే ఇది ఒక మత్తు పదార్థం అండి. సో ఉన్నట్లు ఈ యొక్క నాడా అండి నేషనల్ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈమె వచ్చేసరికి సంజిత 2014లో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో కానివ్వండి 48 కేజీల విభాగంలో, 2018లో గోల్డ్ కోస్ట్లో కామన్వెల్త్ గేమ్స్లో 53 కేజీల విభాగంలో స్వర్ణ పథకాలు సాధించింది. సో బాగా గుర్తుంచుకోండి, ఇలా రీసెంట్గా ఇలాంటి వాళ్ళు ఎవరైనా పట్టుబడితే వీళ్ళ పేరు ఇచ్చి వీళ్ళ గ్రేడ్ ఏంటి, వీళ్ళ స్పోర్ట్ ఏంటి అని అడగవచ్చు, లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా అడగవచ్చు. సో ఈమె స్పోర్ట్ వచ్చేసరికి ఈమె సంజితా చౌహాన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి సంజితా చౌహాన్ అని చెప్పేసి అంటాము. ఈమె వచ్చేసరికి దీనికి సంబంధించి అయితే మనకి ఈమె వెయిట్ లిఫ్టర్ అండి. సో మనకి వెయిట్ లిఫ్టర్ అని పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని అడిగితే మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో మణిపూర్ గుర్తుంచుకోవాలి. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి గుర్తుంచుకోవాలండి, మణిపూర్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి నాడా, సో మనకి నేషనల్, సో మనకి దీని అబ్రివేషన్ కూడా బాగా గుర్తు నేషనల్. సో మనకి నేషనల్ చూసినట్లయితే డోపింగ్ ఏజెన్సీ అండి, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో నేషనల్ యాంటీ డోపింగ్, సో మనకి డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. సో మనకి బాగా గుర్తుంచుకోవాలి, నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటాము. సో దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 2005లో ఫామ్ చేశారండి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ నాడాకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ గుర్తుంచుకోవాలండి. సో ఈ యొక్క నాడాకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే చైర్మన్ అండి, బాగా గుర్తుంచుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటారు గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ గారు ఉన్నారు గుర్తుంచుకోవాలి. సో ఇది నాడాకి సంబంధించింది. అట్లానే వాడా కూడా ఉంటుందండి, అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ గుర్తుంచుకోవాలి. వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి వాడా. సో మనకి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని ఇది 1999లో వచ్చింది గుర్తుంచుకోవాలండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కెనడా మాంట్రియల్లో ఉంటుంది, పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. 99లో వచ్చిందండి. సో ఇది వచ్చేసరికి కెనడా మాంట్రియల్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అండి, మాంట్రియల్. మరి ఈ యొక్క నాడాకి ఎక్కడ మన ఢిల్లీ గుర్తుంచుకోవాలి, మన ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడెక్కడ కెనడా మాంట్రియల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ రెండు కంపేర్ చేసుకొని చదువుకోవాలండి రానున్న పోటీ పరీక్షల్లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బ్యాంకా అండ్ విటోల్డ్ బ్యాంకా అని చెప్పేసి, విటోల్డ్ బ్యాంకా అంటే మన బ్యాంకా అనే వ్యక్తి ప్రజెంట్ ఈ యొక్క వాడాకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి యొక్క వాడా హెడ్ ఎవరంటే విటోల్డ్ బ్యాంకా అని చెప్పేసి అంటాము. ఇతను పోలాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి, పోలాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో మరి మనకి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు చైర్మన్ దానికి అంటే దీనికి చైర్మన్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటారు. ఎవరు దానికి అంటే అనురాగ్ ఠాకూర్ గారు గుర్తుంచుకోవాలి. దీన్ని 2005లో ఫామ్ చేస్తే దీన్ని 1999లో ఫామ్ చేస్తారు. దీని హెడ్ క్వార్టర్ మనకి కెనడా మాంట్రియల్ అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా. సో ఈమె రీసెంట్గా బట్టిపడింది. ఈమె మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె వెయిట్ లిఫ్టర్ సంజితా చౌహాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాక్సర్ అమీర్పై 2 ఏళ్ల నిషేధం. ఇతను కూడా అంతేనండి, డోపింగ్లో పాల్పడ్డాడు. సో ఇతను వచ్చేసరికి ప్రముఖ బ్రిటన్ బాక్సర్ గుర్తుంచుకోవాలి, అమీర్ ఖాన్. మనం అమీర్ ఖాన్ అనగానే మన ఇండియన్ ఏమో అనుకుంటామండి, నో బాగా గుర్తుంచుకోండి, బ్రిటన్ బాక్సర్ డోపింగ్ టెస్ట్లో ఇతను కూడా దొరికిపోయాడు. సో ఇతని కంట్రీ ఏంటి బ్రిటన్. సో అతను స్పోర్ట్స్ ఏంటి బాక్సర్ గుర్తుంచుకోండి, అమీర్ ఖాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ నిర్ణయం ఏంటి ఇద్దరు పట్టుబడ్డారు గుర్తుంచుకోవాలి. ఇలా ఎక్కువగా వాడా వాళ్ళ ప్రకారం అండి, ఈ యొక్క వాడా వాళ్ళ ప్రకారము ఎక్కువగా ఏ దేశ క్రీడాకారులు ఇలా పట్టుబడుతున్నారు అని ఎగ్జామ్లో అడిగితే ఫస్ట్ రష్యా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎక్కువగా రష్యా స్పోర్ట్స్ అంటే అథారిటీ రష్యా అండి.
సో రష్యా క్రీడాకారులు బాగా పట్టుబడుతున్నారు. తర్వాత ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువగా పట్టుబడుతున్నారంటే ఇండియన్స్ అండి, గుర్తుంచుకోవాలి. సెకండ్ ప్లేస్లో మన ఇండియన్స్ ఉన్నాము, గుర్తుంచుకో. ఈ రెండు ప్లేయర్లు కూడా ఎక్కువగా ఏదైతే మనకు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో భాగంగా ఎక్కువగా ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారులు పట్టుబడుతున్నారు, ఫస్ట్ రష్యా, సెకండ్ మన ఇండియా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈసారి మనకి స్వానిధి అనేది వార్తల్లోకి వచ్చిందండి. మీ అందరికీ తెలిసిందండి, ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో దీని అబ్రివేషన్ ఏంటి, ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ స్కీమ్ కింద ఎంత అమౌంట్ ఇస్తారు, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ గురించి మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఎవరైతే మనకి రేపు తెలంగాణ వెళ్తున్నటువంటి ఎస్ఐకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్ గురించి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ 9.3% ఆఫ్ లోన్స్ అండర్ ద పిఎం స్వానిధి గివెన్ టు ద వెండర్స్ ఫ్రమ్ ద మైనారిటీ కమ్యూనిటీస్. సో చూడండి, మొత్తము 9.3% మైనారిటీ కమ్యూనిటీస్కే ఈ యొక్క స్వానిధి స్కీమ్స్ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100%లో 9.3% మైనారిటీస్కి ఇస్తున్నారట లోన్లు. చూడండి ఎంత మంచి విషయం, ఎంత మంచి పాయింట్. సో చూడండి, జస్ట్ 9.3% ఆఫ్ లోన్స్ అండర్ ద పిఎం స్వానిధి గివెన్ టు వెండర్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఏ టోటల్ 42.7 అంటే దగ్గరగా 42 లక్షల మందిలో దీనికి సంబంధించండి. ఏ టోటల్ 42.7 lakh లోన్స్ అమౌంటింగ్ అంటే మొత్తం 42 లక్షల మంది కవర్ అవుతున్నారంట. మొత్తం ఎంత ఇచ్చారట, సో మనకి 5,152 సో మనకి క్రోర్స్ అండి. సో మనకు గుర్తుంటే ఇన్ని క్రోర్స్ ఇచ్చాం. హ్యాడ్ బీన్ డిస్బర్స్డ్ టు స్ట్రీట్ వెండర్స్ అండర్ ద పిఎం స్వానిధి స్కీమ్, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 3.98 lakhs or 3 lakhs or 9.3 were to hawkers from the minority communities. సో జనరల్గా పర్సెంటేజ్లో అడిగితే 9.3, అలా కాకుండా లక్షల్లో అడిగితే 3.98 లక్షల మందికి అండి. సో మైనారిటీస్కి ఇచ్చాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ వారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇది పిఎం స్వానిధి ఈజ్ ఏ మైక్రో క్రెడిట్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 టు ప్రొవైడ్ హ్యాండ్లూమింగ్ అండ్ సపోర్ట్ టు ద స్ట్రీట్ వెండర్స్ టు tide over pandemic induced economic stress. అంటే ఏదైతే మనకి కోవిడ్ సిచ్యువేషన్లో ఈ యొక్క పాండమిక్ స్ట్రెస్ని తట్టుకోవడం కోసం చిన్న వ్యాపారులు అంటారండి. అంటే చిన్న అంటే మనకి లైక్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, టిఫిన్ బండ్లు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు పాండమిక్ సిచ్యువేషన్లో బాగా ఇబ్బంది పడ్డారట. సో వాళ్ళ కోసము ఈ యొక్క స్కీమ్ని 2020లో తీసుకొచ్చారు. సో దాంట్లో భాగంగా మైనారిటీస్కి మొత్తము 3,98,000 మంది ఈ స్కీమ్కి ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు మైనారిటీస్ గురించి. మరి వాట్ అబౌట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ? సో వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇవి కూడా ఒకసారి చూద్దామండి. అసలు ఓవరాల్గా ఈ స్కీమ్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. సో మనకు పిఎం స్వానిధి అంటే ఫస్ట్ దీని అబ్రివేషన్ మనం గుర్తుంచుకోవాలి. సో పిఎం అంటే ప్రధానమంత్రి, ఎస్ అంటే స్ట్రీట్, వి అంటే వెండర్, ఏ అంటే ఆత్మనిర్భర నిధి అని చెప్పేసి అంటామండి. అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర నిధి అని చెప్పేసి పూర్తిగా అంటాము. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర నిధి, లాస్ట్లో ఆత్మ నిర్భర నిధి అని చెప్పేసి అంటామండి ఇది. సో ఈ స్కీమ్ని 2020 జూన్లో తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. సో డేటు ప్లస్ మంత్తో కూడా బాగా గుర్తుంచుకోండి. 2020 కాదు, 2020 జూన్ అని కూడా గుర్తుంచుకోండి. 2020 జూన్లో తీసుకొచ్చారండి. సో అయితే ఈ 2020 జూన్లో తీసుకొస్తే 2022 మార్చి దాకా మాత్రమే ఈ యొక్క స్కీమ్ ఫోర్స్లో ఉంటుంది. సో అయితే ఏంటి, ఈ స్కీమ్ని 2024 సో డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. సో స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2020 జూన్. సో ఎప్పుడు దాకా ఈ స్కీమ్ కొనసాగింది, 2022 మార్చి 31 దాకా కంప్లీట్ అయింది. అంటే ఈ పీరియడ్లో ఏం చేశారు, సో ఎవరైతే ఇలా స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళకి 10,000 రూపీస్ అండి, 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తారనమాట. కొల్లేటరల్ ఫ్రీ, ఎటువంటి షూరిటీ పెట్టవలసిన అవసరం లేదు, 10,000 వేస్తారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ 10,000ని 1 ఇయర్లో, అది కూడా గుర్తుంచుకోవాలండి, ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి, 1 ఇయర్లో పూర్తిగా కట్టేయాలన్నమాట. 1 ఇయర్లో కట్టేస్తే సో మనకి ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తారండి. అంటే 7% వరకు మనకి, అంటే మనం తీసుకుని ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క ఇంట్రెస్ట్ వడ్డీ మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఇస్తూ ఉన్నారు. అట్లా మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు అంటే 50,000 వరకు ఇవ్వచ్చు, గుర్తుంచుకోండి. అంటే ఏదైతే మీరు ఫస్ట్ 10,000 తీసుకున్నారు, 1 మంత్లో అయితే 1 ఇయర్లో రీపే చేశారు, మళ్ళీ కావాలంటే 20,000 ఇస్తారు, మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ కట్టేశారు, మళ్ళీ ఒక 30,000 ఇస్తారు. అలా మ్యాక్సిమం ఎంత ఇస్తారంటే 50,000 రూపీస్ ఇస్తారు ఈ స్కీమ్లో, గుర్తుంచుకోవాలి. మినిమం 1 ఇయర్, మ్యాక్సిమం 18 months అండి, గుర్తుంచుకోవాలి. 18 నెలల్లో మొత్తం మళ్ళీ మనం రీపే చేయాలి. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. ఇది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్,
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అంటే పట్టణ గృహ మంత్రిత్వ శాఖ వారు దీన్ని నిర్వహిస్తారు. సో దీనికి టెక్నికల్ పార్ట్నర్గా ఎవరున్నారు అంటే సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దీనికి టెక్నికల్ పార్ట్నర్గా ఉన్నారు. గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ కూడా గన్ షాట్లో ఎగ్జామినర్ కావాల్సిన పాయింట్స్. ఇవి గుర్తుంచుకోండి. మీకు పయం స్వానిధి అని కానీ అబ్రివేషన్తో పాటుగా దీనికి టెక్నికల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే సో మనకి సిడ్బీ అండి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము. ఏ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పి చెప్తాము. ఎప్పటి వరకు ఈ స్కీమ్ని పొడిగించారంటే 2024 దాకా డిసెంబర్ దాకా పొడిగించారు. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ మనకి డిసెంబర్ దాకా పొడిగించారు. 2020 డిసెంబర్ దాకా పొడిగించారు. గుర్తుంచుకోవాలి. సో మినిమం అమౌంట్ అయితే ఇస్తారంటే 10,000 ఇస్తారు. మ్యాక్సిమం ఎంత ఇస్తారంటే 50,000 ఇస్తారు. ఇప్పుడు కరెంట్లోకి వద్దాం. దీంట్లో భాగంగా చూసినట్లయితే ఇప్పటివరకు మైనారిటీస్కి ఎంత ఇచ్చారు అంటే సో మైనారిటీస్కి 3,90,000 మందికి ఇచ్చారు. గుర్తుంచుకోవాలి. రైట్. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ స్కీమ్ మీద ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంటే 42 లక్షల మంది అంటే రఫ్గా అంటే 42.7 గుర్తుంచుకోవాలి. సో మనకి 42 లక్షలను రఫ్గా గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి డోక్లాంపై భూటాన్తో టచ్లో ఉన్నాం. సో డోక్లాం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ డోక్లాం సమస్య సో ఏ 2 కంట్రీస్ మధ్య అని చెప్పి చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. దట్ ఈజ్ ఇండియా అండ్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆ భూభాగం అంతా మాదే అని చెప్పేసి చైనా కూడా అంటున్నాడు. మీది కాదు, అది ఉమ్మడిది, అది భూటాను ఇండియా అని చెప్పేసి కూడా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి భూటాన్ రాజు మన భారతదేశానికి విజిట్కి వచ్చాడండి. సో అతని పేరేంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. సో అతని పేరు చూసినట్లయితే జిగ్మే కేసర్ నాంగేల్ వాంగ్చుక్ అంతేనండి, పేరు అంతే. గుర్తుంచుకోవాలి. వాంగ్చుక్ అని లాస్ట్లో గుర్తుంచుకోవడం కాదు, జింగ్మే కైసర్ నాంగేల్ వాంగ్చుక్ అని చెప్పి పూర్తిగా గుర్తుంచుకోవాల్సిందే. నాంగేల్ వాంగ్చుక్ అని గుర్తుంచుకోండి. సో అతను భూటాన్ రాజు అండి. సో అతను వచ్చి మోడీ గారిని కలవడం జరిగింది ఈ యొక్క వివాదాస్పదంగా. సో ఈ యొక్క డోక్లాంలో చైనా వాళ్ళు రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు వేయకూడదు అని చెప్పేసి ఇండియా అంటా ఉంది. సో దానికి జనరల్గా ఎక్కువ భాగం అది భూటాన్లోనే ఉంటుందండి. సో దానికి సంబంధించి మేము మాట్లాడడానికి భూటాన్ రాజు మోడీ గారిని కలవడం జరిగింది. గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా భూటాన్కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. గుర్తుంచుకోవాలండి. సరిహద్దు ఉంది. గుర్తుంచుకోవాలి. అదైతే మనకి భూటాన్కైతే 699 కిలోమీటర్లు. గుర్తుంచుకోండి. భూటాన్తో ఏదైతే మనకి చైనాకి ఎన్ని కిలోమీటర్లు ఉంది, 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. సో భూటాన్తో మన ఇండియాకి ఎంత సరిహద్దు ఉందంటే 699 కిలోమీటర్లు ఉంది. మొత్తం 4 రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. అది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, సిక్కిము, సో అదేవిధంగా అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ అని పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ఆ రాష్ట్రాల్లో ఏది పంచుకుంటుంది? అస్సాం అండి. ఆ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దు పంచుకుంటుంది కాబట్టి అంటే మీరు బాగా గుర్తుంచుకోండి, అస్సాం. ఇవ్వండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అస్సాంలోని కోక్రాఘర్ నుంచి భూటాన్లోని గెలేప్ వరకు ఒక రైల్ లింక్ కూడా ఏదైతే మనము భూటాన్ మధ్యలో వేస్తున్నాం అనే పాయింట్ గుర్తుంచుకొని దాని మీద కూడా మాట్లాడుకున్నారు. సో మొత్తం 699 కిలోమీటర్లు. సో దాంట్లో ఎక్కువగా అస్సాం ఎక్కువగా 267 కిలోమీటర్లు అండి. అతి తక్కువగా అంటే సిక్కిం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, 32 కిలోమీటర్లు మాత్రమే. మొత్తం ఈ 4 రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వివాదాస్పదంగా ఉంది కాబట్టి డోక్లాం వివాదం. సో ఈ డోక్లాం మీద ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. అస్సాం దగ్గర ఎక్కువ వివాదాస్పదంగా ఉంది. లాస్ట్ టైం మనకి 2019లో గ్రూప్ 2లో అడిగిన బిట్ అండి ఇది కూడా. అప్పుడు కూడా మనకి ఘర్షణలు జరిగినాయి ఇక్కడే. గుర్తుంచుకోవాలి. ఇలాంటివి ఎక్కువగా వివాదాస్పదంగా ఏమైనా ఉంటే మనం చదువుకోవాలి ఎగ్జామ్లో. రైట్. నెక్స్ట్ అదేవిధంగా భూటాన్కి సంబంధించి భూటాన్ క్యాపిటల్ చూద్దామండి. థింపు అని చెప్పేసి అంటామండి. భూటాన్ క్యాపిటల్ వచ్చేసరికి థింపు అని చెప్పేసి. సో మనకి భూటాన్ క్యాపిటల్ థింపు. అదేవిధంగా కరెన్సీ అంటే మరి దీనికి సంబంధించి వచ్చేసరికి నగుల్ట్రమ్ అని చెప్పేసి మనకి నిగుల్ట్రమ్ అంటారు. గుర్తుంచుకోవాలి. నిగుల్ట్రమ్. రైట్. క్యాపిటల్ అండ్ కరెన్సీ. క్యాపిటల్ థింపు, కరెన్సీ వచ్చేసరికి నిగుల్ట్రమ్. గుర్తుంచుకోవాలి. సో రాజు పేరు గుర్తుంచుకోండి. జింగ్మే కేసర్ వాంగేల్ వాంగ్చుక్ అంతే. జింగ్మే కేసర్ నాగేల్ వాంగ్చుక్ 5 సార్లు చదువుకోండి. చుక్ గుర్తుంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇటు చూస్తుంటే నీరజ్ నిగమ్ అపాయింటెడ్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో మనకి ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక ఆయన వచ్చారు. సో అతని పేరేంటి అంటే నీరజ్ నిగమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జనరల్గా ఆర్బీఐ గురించి చెప్పాలి అంటే మీ అందరికీ తెలిసిందేనండి. సో జనరల్గా ఆర్బీఐకి ఒక గవర్నర్ కానివ్వండి, ఒక గవర్నర్ ఉంటారు. సో మనకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, మీకు తెలిసిందే. అదేవిధంగా మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారు? మరి ఈయన ఈడీ కదా. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ దగ్గరగా 14 నుంచి
15 మంది ఉంటారండి. అవన్నీ అవసరం లేదు. వెరీ రీసెంట్గా 2023లో అని మెన్షన్ చేస్తాడండి, క్లూ ఇస్తాడు, గుర్తుంచుకోండి. సో మనకి 2023 ఏప్రిల్ అని చెప్పేసి క్లూ కూడా ఇస్తాడండి. ఏప్రిల్ అని చెప్పేసి క్లూ ఇస్తాడు. ఎవరు అంటే మనకి నీరజ్ నిగమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 2022లో వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే మంచిది. కష్టంగా అడగాలంటే ఈడీలను అడగొచ్చండి, ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఈ మధ్య ఎప్పుడు గవర్నరే మారలేదు, అదేవిధంగా డిప్యూటీ గవర్నర్స్ కూడా మారలేదండి. వెరీ రీసెంట్గా ఈ 3-4 నెలల్లో మారింది మాత్రం ఈడీలు ఎక్కువ మంది మారారు. సో అందుకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటారు. అంటే వాళ్ళు డిఫరెంట్ టాస్క్స్ చేస్తూ ఉంటారండి. డిజిటల్ పేమెంట్ ఒకళ్ళకని, లోన్ డిపార్ట్మెంట్ ఒకళ్ళకని, టెక్నాలజీ ప్రొవైడర్ లోన్ అని డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ 2023 సంబంధించి మార్చిలో నీరజ్ నిగమ్ అనే వ్యక్తి ఈడీగా వచ్చారు, గుర్తుంచుకోవాలి. ఈడీలు చాలామంది ఉంటారండి, మల్టిపుల్స్, అంటే దగ్గరగా 13 నుంచి 17 మంది ఈడీలు ఉంటారు. అవన్నీ అవసరం లేదు, రీసెంట్గా అపాయింట్మెంట్స్. ఇక 2023కి సంబంధించి ఈయన. సో 2022లో సో మొత్తం 4 ఎన్నుకున్నారండి. సో మొత్తం ఈడీలుగా 4 వచ్చారు. ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. ఇది చూస్తే మనకు చౌదరి, అజయ్ కే చౌదరి అనే వ్యక్తి, అదేవిధంగా దీపక్ కుమార్ అనే వ్యక్తి, రాజీవ్ రంజన్ అనే వ్యక్తి, అదేవిధంగా సిటికాంత పట్నాయక్ అనే వ్యక్తి. సో వీళ్ళ 4 2022లో ఈడీలుగా వచ్చారు. 2023లో నీరజ్ నిగమ్ అనే వ్యక్తి వచ్చారు, గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్. ఇప్పుడు మనము గవర్నర్, డిప్యూటీ గవర్నర్ చూద్దామండి. మీ అందరికీ తెలిసిందే గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్ గారు ఉండటం జరిగిందండి. 25వ గవర్నర్గా మనకి శక్తికాంత్ దాస్ గారు ఉండటం జరిగింది, గుర్తు. మీ అందరికీ తెలిసిందేనండి. రీసెంట్గా ఇతనికి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది 2023కి సంబంధించి. సో ఇప్పుడు మనం డిప్యూటీ గవర్నర్స్ అంటున్నామండి. సో ఇక్కడ డిప్యూటీ గవర్నర్స్ ఒకసారి వాళ్ళ పేరు కూడా చూద్దాము. ఈ డిప్యూటీ గవర్నర్ చూసినట్లయితే మనము మైకేల్ పాత్ర అని చెప్పేసి, సో మైకేల్ పాత్ర, అదేవిధంగా ఎంకే జైన్, రాజేశ్వర్ రావ్, సో అదేవిధంగా రవిశంకర్. సో మనకి రవిశంకర్ అని చెప్పి రవిశంకర్ ప్రజెంట్ వీళ్ళు మనకి నలుగురు డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. సో వీళ్ళ పదవీ కాలం ఎంత అంటే, వీళ్ళు కానీ ఈ గవర్నర్ కానివ్వండి, పదవీ కాలం ఎంత అంటే బాగా గుర్తుంచుకోండి, 3 years మాత్రమే. సో మళ్ళీ ఒక 2 years అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి ఏదైతే మన శక్తికాంత్ దాస్ గారు ఉన్నారో ఆయన పదవీ కాలం అయిపోయిందండి, బట్ 2 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు అని చెప్పాం కదా, అందువల్ల ఆయన కొనసాగుతూ ఉన్నారు, గుర్తుంచుకోవాలి. వీళ్ళకి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే ప్రధానమంత్రి సలహా మేరకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. పీఎం గారు ఆయన సలహా మేరకే గవర్నర్ నియామకం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొబైల్ @50, అంటే మొబైల్ కనిపెట్టి 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. సో దీని గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. రానున్న పోటీ పరీక్షల్లో ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మొబైల్ కనిపెట్టి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇది మనం చూసినట్లయితే సెల్ ఫోన్ పితామహుడు ఎవరైనా ఎగ్జామ్లో అడగొచ్చు. అతని పేరే మనం మార్టిన్ కూపర్ అండి, గుర్తుంచుకోవాలి. మార్టిన్ కూపర్ అమెరికా సంబంధించిన వ్యక్తి, అమెరికా సైంటిస్ట్ ఇతను మార్టిన్ కూపర్. సో ఇతనండి మీరు ఫోటోలో చూస్తున్నట్టు. సో ఒకప్పుడు ఇటకరాయి అంత పొడవు ఉండేదండి సెల్ ఫోన్, సో అట్లా ఉండేది. సో ఇప్పుడు ఇతనేంటి కనిపెట్టింది. సో ఎందుకు కనిపెట్టానా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడండి అని ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాడనమాట. సో కనిపెట్టకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆయన మన బాధపడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి, ఎందుకంటే సెల్ ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో దీనికి సంబంధించి మనం చూసినట్టయితే దీని గురించి మనం చూస్తుంటే ఫస్ట్ ఇతను ఏదైతే మనకి డైనాటాక్ సో మనకి డైనాటాక్ అని చెప్పేసి ఫస్ట్ ఒక సెల్ ఫోన్ కనుక్కోవడం జరిగిందండి. వీళ్ళు ఏదైతే మనకి మోటరోలా కంపెనీ ఉంటుందో వీళ్ళు ఫస్ట్ టైము డైనాటాక్ 8000X అనే పేరుతో ఫస్ట్ ఒక మొబైల్ కని తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి అండి. కంపెనీ అడిగితేనేమో మోటరోలా కంపెనీ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఆద్యుడు ఎవరు అంటే మార్టిన్ కూపర్, గుర్తుంచుకోండి సరిపోతుంది. సో వీటి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ చూద్దామండి. 3Gని అసలు ఫస్ట్ ఎవరు వాడారు, అదేవిధంగా 4Gని అసలు ఫస్ట్ ఎవరు వాడారు, ఇవి చూద్దాము. సో మనం చూసినట్లయితే జపాన్ 2001లో తొలిసారిగా 3G మొబైల్ నెట్వర్క్ను వాడుకుందని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 3G సర్వీసెస్ని ఏ దేశం వాళ్ళు వాడుకున్నారు అంటే దట్ ఈజ్ జపాన్, గుర్తుంచుకోవాలి. 2001లో అండి. సో మనకు అంతకుముందు 2G అట్లా ఉండేదండి, దాన్ని అప్గ్రేడ్ జరిగింది 3G అంటేనే వామ్మో అన్నాం. తర్వాత 4G వచ్చింది, 4G అంటేనే ఇప్పుడు 5G కూడా వచ్చిందండి, నెక్స్ట్ 6G కూడా రాబోతుంది, గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ 3G వాడిన కంట్రీ ఏంటంటే జపాన్. సో అదేవిధంగా మనకి 2009లోనే 4G శకం మొదలైందండి. సో ఇక 4G శకం ఫస్ట్ ఎవరు వాడారు అంటే 4Gని స్టాక్ హోమ్, గుర్తుంచుకోవాలి. స్టాక్ హోమ్ అనగానే స్వీడన్ గుర్తు రావాలి మీకు, స్వీడన్ కంట్రీ వాళ్ళు వాడారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 5G యుగం వాడిందండి. ఫస్ట్ 5G ఉపయోగించిన దేశం ఏంటంటే దక్షిణ కొరియా, అంటే మీన్స్ సౌత్ కొరియా, గుర్తుంచుకోవాలండి. చూడండి ఎంత మంచి పాయింట్లు. రేపు ఎగ్జామ్లో అడిగితే 3G అని కానీ జపాన్ గుర్తు
రావాలి, 4G స్వీడన్ గుర్తు రావాలి, 5G అంటే దక్షిణ కొరియా, సౌత్ కొరియా గుర్తు రావాలి. ఓకేనా, రైట్. అదేవిధంగా మనం చూస్తుంటే ఇందులో మన సౌత్ కొరియా అంటే మనం ఫర్టిలిటీ రేట్ చాలా తక్కువగా ఉందని చెప్పాను, 0.81 దాకా గుర్తుంచుకోవాలి. సో అట్లా వచ్చిందండి. సో సెల్ ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్, అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఇతనే సెల్ ఫోన్ కనుగొన్న వ్యక్తి, గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఆసియా సంపన్నుడిగా అంబానీ అండి. ఫ్రోబ్స్ మ్యాగజైన్ ఏదైతే మనకి ఫ్రోబ్స్ ఉంటుందో, ఈ యొక్క ఫ్రోబ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఈ యొక్క ఏదైతే మనకి కుబేరుల జాబితాను ఫ్రోబ్స్ విడుదల చేసిందండి. సో ఇది మనకి స్టాక్ మార్కెట్లో ఉన్న వాల్యూస్ని బట్టి కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సమాచారాన్ని తీసుకొని ఈ ఫ్రోబ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రిలీజ్ని ఇలాంటివి ఒక ఇండెక్స్ని ఒక దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. దీని ప్రకారం ఫ్రోబ్స్ విడుదల చేసిన దాని ప్రకారం జాబితా ప్రకారము సో టాప్లో ఎవరున్నారు, ముఖేష్ అంబానీ గారు చూసినట్లయితే మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, వరల్డ్లో చూసినట్లయితే 9వ ప్లేస్లో ఉన్నారు. గుర్తుంచుకోవాలి, మన ఇండియా నుంచి సో అయితే మాత్రం 9వ వ్యక్తి అండి, అంటే 9వ ర్యాంక్, 9వ వ్యక్తి. ఓవరాల్గా ఇండియాలో అయితే ఫస్ట్ వ్యక్తి, గుర్తుంచుకోవాలి. అంతకుముందు మనకి గౌతమ్ అదానీ గారు ఉండేవారు, సో అదానీ యొక్క ప్లేస్ పడిపోయిందండి, గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే $83.4 బిలియన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ఉన్నారు. అదే డిస్కస్ చేశాం కదండి. ఏదైతే మనకి హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రకారము ఇతని మీద కొన్ని అభియోగాలు రావడం వల్ల గౌతమ్ అదానీ గారి యొక్క వాల్యూ తగ్గిపోయింది. ప్రజెంట్ అతను $47.2 బిలియన్ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇండియాలో రెండో వ్యక్తి ఎవరు అంటే గౌతమ్ అదానీ గారే అండి. గౌతమ్ అదానీ గారి ఓవరాల్గా ప్రపంచంలో అయితే మాత్రం అతను దగ్గర 27వ స్థానానికి వెళ్ళిపోయాడండి, గుర్తుంచుకోవాలి. దగ్గరగా 27వ స్థానానికి వెళ్ళిపోయాడు. అంబానీ తర్వాత రెండో ధనికుడు భారతీయుడిగా అదానీ నిలిచాడు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇదండి, అంటే ఓవరాల్గా ఫ్రోబ్స్ మ్యాగజైన్లో మన ఇండియా నుంచి ఫస్ట్ ఎవరు ఉన్నారంటే ముఖేష్ అంబానీ గారు, తర్వాతే గౌతమ్ అదానీ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. సో అది కాకుండా ఈ లిస్టు ప్రకారం చూసినట్లయితే ఏది మనకి టాప్ 3లో ఉన్నటువంటి, అంటే మనకి వరల్డ్లో ప్రపంచంలో టాప్ 3లో ఎవరున్నారంటే మనము బెర్నార్డ్ ఆర్నాల్డ్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి ఒక లగ్జరీకి ఏదైతే మనకి థింగ్స్ని తయారు చేస్తూ ఉంటుందండి ఒక కంపెనీ, బెర్నార్డ్ ఆర్నాల్డ్ అని చెప్పేసి ఉన్నారండి. $211 బిలియన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాన్ మాస్క్ అండి. సో 180 బిలియన్ ఫస్ట్ ఉన్నారు. అంతమంది ఎలాన్ మాస్క్ ఉండేవారండి ఫస్ట్ ప్లేస్, ఇప్పుడు దాన్ని బీట్ చేశారు బెర్నార్డ్ ఆర్నాల్డ్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో బైజోస్, మనకి ఏదైతే మనకి బైజోస్ అని చెప్పేసి జెఫ్ బెజోస్ అని చెప్పేసి అమెజాన్ ఫౌండర్ అండి. సో ఇతను ఉన్నాడు $114 బిలియన్. వీళ్ళ ముగ్గురు ప్రపంచంలో టాప్ 3లో ఉన్నారండి ఫ్రోబ్స్ మ్యాగజైన్ ప్రకారం. ఫ్రోబ్స్ ప్రకారం మన ఇండియా విషయానికి వచ్చినట్లయితే మనం ఫస్ట్లో అయితే మాత్రం ఈయనున్నారు, ఎవరు మనకి అనిల్ అంబానీ గారు ఉన్నారు. సెకండ్ వచ్చేసరికి గౌతమ్ అదానీ గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో శివనాడార్ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. శివనాడార్ గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా మొత్తం 2023లో మన ఇండియన్స్ ఈ యొక్క ఫ్రోబ్స్ లిస్టులో 169 మంది ధనికులు ఉన్నారట. 169 మంది, గుర్తుంచుకోండి. 169 మంది ఉన్నారు, గుర్తుంచుకోండి. 2022తో కంపేర్ చేస్తే సో మనకి ముగ్గురు పెరిగారండి. అంతకుముందు 2022లో 166 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 169 మంది ఉన్నారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా మన దేశంలో సో రిచెస్ట్ మహిళ ఎవరున్నారంటే సావిత్రి జిందాల్ గారు ఉన్నారండి, గుర్తుంచుకోండి. సో మనకి ముఖేష్ అంబానీ ఈ లిస్టులో ఫస్ట్ ఎలానో ఈ లిస్టులో మన భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళ ఎవరు రిచ్గా ఉన్నారంటే సావిత్రి జిందాల్, గుర్తుంచుకోండి. ఓవరాల్గా ప్రపంచం దాంట్లో 94వ ర్యాంకులో ఉన్నారు, గుర్తుంచుకోండి. 94వ ప్లేస్లో ఉంది ఆమెకి, గుర్తుంచుకోండి అండి. లేడీ కాబట్టి ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఓవరాల్గా ఇదండి ఫ్రోబ్స్ మ్యాగజైన్ సంబంధించి ఫ్రోబ్స్ విడుదల చేసిన జాబితా ఇది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ ఇదే మనకి కంటి చుక్కల మందు కలుషితం కాలేదు అని చెప్పేసి ఇరులో వార్తల్లోకి వచ్చిందని. ఏదైతే మనము జెరిక్ కేర్ అని చెప్పేసి సో ఏదైతే మన భారతదేశంలో తయారైన ఒక కంటి చుక్కల మందు అండి, ఇది అమెరికాకి వెళ్ళిందండి. సో అమెరికాలో వాడిన తర్వాత కొంతమందికి కళ్ళకు సంబంధించిన ఏదైతే మనకి ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి ఈ ప్రోడక్ట్ని, ఈ యొక్క మందుని అమెరికా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. రానున్న పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడగచ్చు, తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు వెల్లడి, ఈ 2 నెలల క్రితం అమెరికాలో ఈ కంటి చుక్కల మందు ఏదైతే మనకి ఈ యొక్క కంటి చుక్కల మందు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సో ఇలా వివాదాస్పదమైంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మనం చదువుకోవాల్సిందే. ఇది మనం చూస్తుంటే ఎజ్రీకేర్ అనే బ్రాండ్తో అండి, ఎజ్రీకేర్ అనే బ్రాండ్తో గ్లోబల్ ఫార్మా కంపెనీ, ఇది బాగా గుర్తుంచుకోండి, గ్లోబల్ ఫార్మా కంపెనీ వాడు సో మనకి ఎజ్రీకేర్ అనే పేరుతో మనము ఈ యొక్క చుక్కల మందుని తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఈ యొక్క సీసాలో ఒక బ్యాక్టీరియా ఉందంటండి. సో ఆ బ్యాక్టీరియాల వల్ల మనకి ఈ యొక్క కంటి సమస్యలు వచ్చాయని చెప్పేసి అమెరికా వాళ్ళు అంటున్నారు. సో ఇదేమి లేదు అని చెప్పేసి మనకు సంబంధించి ఇక్కడ మనకి ఈ యొక్క తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ వాళ్ళు అదేం లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ మందు సీసాలో సూడోయానస్, సో బాగా గుర్తుంచుకోండి, సూడోయానస్ ఎరుజినోసా, సో మనకి సూడోయానస్ ఎరుజినోసా
అనే ఒక హానికర బ్యాక్టీరియా ఉందని, సో ఈ బ్యాక్టీరియా వల్లనే మనకి ఏదైతే అమెరికాలో సమస్యలు వచ్చాయని చెప్పేసి అందువల్ల ఈ యొక్క మందుని మేము బ్యాన్ చేస్తామని అమెరికా వాళ్ళు చెప్పారు. సో మన వాళ్ళు ఏమో అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వివాదాస్పదంగా ఉంది, గుర్తుంచుకోవాలి. సో అందుకని మనకి గాంబియాలో కూడా మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ గాంబియాలో కూడా 69 మంది పిల్లల దాకా చనిపోయారండి, గుర్తుంచుకోవాలి. గాంబియాలో కూడా సో గుర్తుంచుకోండి. ఇది వల్ల వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే చంద్రుడిపైకి వెళ్ళే వ్యోమగాముల్లో ఒక మహిళ అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 4 ఎంపిక చేసిన నాసా, 3 అమెరికన్లు కాక ఒకళ్ళు కెనడా కమిటీకి సంబంధించిన వ్యక్తి. సో ఈ మిషన్లో బాగా గుర్తుంచుకోండి, ఈ మిషన్కి కమాండర్గా ఎవరు ఉన్నారంటే మనము రీడ్ వైజ్మాన్. బాగా గుర్తుంచుకోండి, ఈ మొత్తము 4కి కమాండర్గా ఎవరు ఉంటారంటే రీడ్ వైజ్మాన్, గుర్తుంచుకోవాలి. రీడ్ వైజ్మాన్ అని చెప్పేసి సో వీడిని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విక్టర్ గ్లోవర్ కూడా గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ నల్ల జాతీయుడు ఇతనేనండి. ఏదైతే అంతరిక్షంలో వెళ్తున్న మొట్టమొదటి నల్ల జాతీయుడు ఎవరు అంటే మనకు విక్టర్ గ్లోవర్ అనే పాయింట్ గుర్తుంచుకోండి. అది వీళ్ళ 4లో ఒక లేడీ ఉన్నారు, ఏం పేరు మనము క్రిస్టినా కోచ్, గుర్తుంచుకోవాలి. క్రిస్టినా కోచ్ అండి, క్రిస్టినా కోచ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కెనడాకి చెందినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మనము జెర్మీ హన్నెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో బాగా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ పాయింట్లు అండి. లేడీ ఎవరు అంటే మనం క్రిస్టినా కోచ్ అని చెప్పేసి ఏమండి. సో ఈ బృందానికి కమాండర్ ఎవరు అంటే ఏదో మనకు రీడ్ వైస్ మ్యాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నల్ల భారతీయుడు ఏదో మనము నల్ల జాతీయుడు అంటామండి, నల్ల జాతీయుడు అంటాం. నల్ల జాతీయుడు అంటే మాత్రము మనం ఇక్కడ చూస్తే ఏదో మనం విక్టర్ గ్లోవర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే 3 అమెరికా వాళ్ళు, మన కెనడాకి సంబంధించిన ఒక వ్యక్తి జెర్మీ హన్నెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క ఈమె గురించి పర్టికులర్గా చూద్దామండి. ఏదైతే మనము క్రిస్టినా కోచ్ ఉన్నారో ఈమె గురించి మనం చూసినట్లయితే ఈమె అంతకుముందు ఎక్కువ కాలం పనిచేసిందండి, మనకి నాసాలో ఎక్కువ కాలం పనిచేసి ఉన్నారు కూడాను. ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా 1968లో అండి, 1968, 70 ఆ మధ్య కాలంలో దగ్గరికి 24 మంది వ్యోమగాములను చంద్రుమైకి పంపించారు అమెరికా వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆర్టెమిస్ 2 అనే ప్రయోగంతో నెక్స్ట్ ఇయర్ అండి, ఆర్టెమిస్ 2తో ఈ ప్రయోగం ఏ కంట్రీ చేపడుతుందని ఎగ్జామ్లో అడుగుతారు సింపుల్గా, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. ఆర్టెమిస్ 2 అనే పేరుతో చంద్రుడికి దగ్గరగా కాకుండా అదేవిధంగా చంద్రుడి మీద కాకుండా ఆ చంద్రుడి సరౌండింగ్లో అండి, ఆ చంద్రుడి యొక్క సరౌండింగ్లో కొంత దూరంలో ప్రయాణిస్తూ ఉంటారనమాట. బాగా గుర్తుంచుకోండి, చంద్రుడి మీద కాదు, చంద్రుడి దగ్గరికి కూడా కాదు. సో ఆ సరౌండింగ్లో ఏదైతే మనకి వీళ్ళు ఒక రౌండ్ వేసి వస్తూ ఉంటారండి. దీన్ని ఫ్లై బాయ్ అని చెప్పేసి అంటారు, ఫ్లై బై అని చెప్పేసి కూడా అంటారు. సో అంటే ఏదైతే చంద్రుడికి సంబంధించిన యొక్క ఆనవాళ్ళు గుర్తించడం కోసం దీన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టెమిస్ 1తో అంటే లాస్ట్ ఇదేనండి, ఆర్టెమిస్ 1తో మనకి ఏదో మనం ఒరామెన్ అని చెప్పేసి ఈ యొక్క స్పేస్ క్యాప్సూల్ని చంద్రుడిపైకి పంపించారండి. సో ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆర్టెమిస్ 2తో దీన్ని ప్రయోగాలు చేపడుతున్నారు. దీంట్లో మొత్తం 4 ఎంచుకున్నారు, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. దాంట్లో మహిళ పేరు బాగా గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి కిరణ్ నాడార్కు ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో ఇదైతే మనకి దీనికి సంబంధించి ఏదైతే మనకి ఫ్రెంచ్ ప్రభుత్వం అంటే ఫ్రాన్స్ ప్రభుత్వము ఏదైతే మనకి జాతీయ అంతర్జాతీయ కళాకృతులు సేకరిస్తున్న నాడార్, సో మనము ఇండో ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం కాను కీలక పాత్ర పోషించిందని చెప్పేసి సో ఏమికండి, సో మన ఇండియన్నే. సో ఈ పేరు వచ్చేసి కిరణ్ నాడార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీళ్ళకి అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చారు ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు. సో మనకి ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళు, ఆ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ప్రజెంట్ భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఏం పేరు గుర్తుంచుకోండి అండి. సో మనకి ఇమ్మాన్యుయల్ లీనన్ ఆ పురస్కారాన్ని కిరణ్ నాడార్కు అందజేశారు, గుర్తుంచుకోండి. ఎవరు మనకి ప్రజెంట్ ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయల్ లీనన్. సో ఆమెకి ఏదైతే మనకి ఫ్రాన్స్ కంట్రీస్ ఉందో అత్యున్నత పౌర పురస్కారం, సో ఆమెకి ఇవ్వడం జరిగింది కిరణ్ నాడార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదే మనకి బ్రాండ్ అంబాసిడర్ అండి, జాన్ ప్లేయర్స్ అని చెప్పేసి ఇది ఒక ఫ్యాషన్ దుస్తులకు సంబంధించిందండి, జాన్ ప్లేయర్స్ అని చెప్పేసి. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా సిద్ధార్థ్ మల్హోత్రా వచ్చాడని గుర్తుంచుకోండి. మనకి ఏదైతే మనకి ఫ్యాషన్ కంపెనీ అండి, ఏదైతే మనకి టెక్స్టైల్కి సంబంధించి ఉంటుందో సో మనకి జాన్ ప్లేయర్స్ బ్రాండ్ అండి. సో ఆ బ్రాండ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా సిద్ధార్థ్ మల్హోత్రా వచ్చారు, గుర్తుంచుకోండి. రీసెంట్గా మనకి ఏవైతే మనము కొన్ని బ్రాండ్ అంబాసిడర్ గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో మనకి చూస్తే మాస్టర్ కార్డు చూసినట్లయితే కొంతమంది వచ్చారు, మాస్టర్ కార్డ్స్ ధోని గారు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనకి గరుడా స్పేస్ MS ధోని గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా కన్ఫర్మ్ టికెట్కి సంబంధించి రాణా గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా మనకి కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లాకు సంబంధించి పర్టికులర్ ఆ జిల్లాకు సంబంధించి SS రాజమౌళి గారిని నియమించడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఇండియా UK కల్చరల్
అంబాసిడర్గా మనకి ఏఆర్ రెహమాన్ గారు రావడం జరిగింది. అది కాక నిన్నగా మన స్టార్ స్పోర్ట్స్కి సంబంధించి రణ్వీర్ సింగ్ గారు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇవన్నీ మీరు నోట్స్ రాసుకునే ఉంటారు. ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. సో ఏదైతే మనకి ఏప్రిల్ 1వ తారీఖు మొన్నేనండి. సో మనకి ఏదైతే మనకి ఏప్రిల్ స్టార్ స్పోర్ట్స్కి సంబంధించి మనకి రణ్వీర్ సింగ్ వచ్చారని డిస్కస్ చేసాం. అదేవిధంగా హీరో మోటార్ క్రాఫ్ట్కి రామ్ చరణ్ గారు వచ్చారని చెప్పి డిస్కస్ చేసాం. గరుడా ఏరోస్పేస్కి ఎంఎస్ ధోని గారు ఉన్నారని చెప్పాం. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక వైన్ అండి, జాకోబ్స్ క్రాక్ అని చెప్పేసి మిథాలీ రాజ్ దాని బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇండియా యూకే కల్చరల్ రిలేషన్కి ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు. అదేవిధంగా యూనిసెఫ్ 20 ఇయర్స్గా బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ ఉన్నారని చెప్పి డిస్కస్ చేసాం. కన్ఫర్మ్ టికెట్గా రాణా గారు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఇలాంటి వాటికని అదే మనకి పోమాకు సంబంధించి హర్మన్ ప్రీత్ కౌర్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా పంత్ గారు అని ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి మీరు కనీసం ఒక 15 తెలిసి ఉండాలండి. మీకు 15 తెలిస్తే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆప్షన్స్ బేస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి అడల్ట్ భామా మజాకా అని చెప్పేసి జనరల్గా ఇక్కడ ఏదైతే మనకి మాస్టర్స్ ఛాంపియన్గా భగవని, సో మనకి భగవని దాస్ గుర్తుంచుకోండి. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో మీరు పిక్లో చూస్తున్నట్లు ఈమె వయసు 95 సంవత్సరాలు. ఈ 95 సంవత్సరాల్లో ఈమె ఏదైతే మనకి మాస్టర్ ఛాంపియన్గా నిలిచిందండి. ఈమె ఏ రాష్ట్రం అని అడిగితే హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి హర్యానా రాష్ట్రంలోని ఏదైతే మనకి కెడా అనే గ్రామానికి సంబంధించిన ఆమె అండి. కెడా అనే గ్రామానికి సంబంధించిన భామ, ఈమెకు 95 సంవత్సరాలు. ఈమె ఏం చేసిందంట, ఏదైతే మనకి పోలాండ్ దేశంలో సో మనకి వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ జరిగిందండి. సో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ జరిగింది పోలాండ్లో. సో దాంట్లో ఆమె 60 మీటర్స్ స్ప్రింట్లో సో 36.59 సెకండ్స్లో ఆమె ఇచ్చేసింది, రన్ చేసిందండి స్ప్రింటర్గా. అదేవిధంగా డిస్కస్ త్రోలో అయితే మాత్రము 4.67 మీటర్స్ విసిరిందండి డిస్కస్ త్రోని. అదేవిధంగా షార్ట్ పుట్ తీసుకున్నట్లయితే ఈ షార్ట్ పుట్లో ఈమె 2.93 మీటర్స్ విసిరిందండి. సో అందువల్ల ఈమె ఈ మూడిట్లో గోల్డ్ విన్ అయింది. అందువల్ల వార్తలోకి వచ్చింది. 95 సంవత్సరాలు అప్పుడు చూడండి. సో ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో చదువుకోవాలి. ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనకి ఏదైతే అత్యధిక వృద్ధులు మహిళలు చనిపోయినా కానివ్వండి, గిన్నిస్ బుక్ రికార్డులో చనిపోయినా కానివ్వండి, సో ఇలాంటివి బాగా చదువుకోవాలి. అలాంటి వాటికి సంబంధించిందే మరి 95 ఏళ్లలో మరి ఇలా గోల్డ్ విన్ అవడం మామూలు విషయం కాదు కదా. సో ఆ పేరు గుర్తుంచుకోండి. సో ఆ పేరు వచ్చేసరికి మనము భగవని దేవి. సో ఏ రాష్ట్రం అని అడిగితే హర్యానా, మన ఇండియానేనండి, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె. రైట్, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమితాబ్ కాంత్ టు హెడ్ ప్యానల్ ఆన్ ద స్టాల్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. ఏదైతే మనకి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ బాగా కన్స్ట్రక్షన్ చేయడం లేట్ అవుతుందండి. సో ఇది మనం గవర్నమెంట్ చేపట్టే హౌసెస్ ఉంటాయి చూసండి, కట్టడాలు ఇవి కానివ్వండి. సో నిర్మాణ రంగానికి సంబంధించి ప్రాసెస్ అవటం లేదు, ఫాస్ట్గా అవటం లేదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ చేసిందండి. సో మొత్తము 14 మెంబర్ కమిటీ చేసింది, 14 మంది సభ్యులతో కూడిన కమిటీ. ఆ కమిటీకి హెడ్గా మనకి అమితాబ్ కాంత్ ఉన్నారండి. గుర్తుంచుకోవాలి, అమితాబ్ కాంత్ ఒకప్పుడు నీతి ఆయోగ్ సీఈఓగా చేస్తున్నారు ఇతను. సో చూస్తే మనకి ఈ 14 మెంబర్ ప్యానల్ వాజ్ సెటప్ వయా అండ్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆన్ మార్చ్ 31వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఒక కమిటీ చేశారు. సో ఆ కమిటీకి హెడ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ మీద, ఆ కమిటీ హెడ్ ఎవరు అని చెప్పడితే అమితాబ్ కాంత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. హౌసింగ్ ప్రాజెక్ట్స్ అంటే సో మనకి ఏదైతే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకి పిఎం ఆవాస్ యోజన కానివ్వండి, ఇలాంటి స్కీమ్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఉంటాయి. అదేవిధంగా కొన్ని పెద్ద కంపెనీలు అంటే పెద్ద సిటీస్లో కొన్ని పెద్ద కంపెనీస్ గవర్నమెంట్తో టైప్ అయ్యి కొన్ని పెద్ద బిల్డింగులు నిర్మిస్తూ ఉంటాయండి వ్యాపారం కోసం. అలాంటివి స్పీడప్ చేయడం కోసము ఒక కమిటీ వేశారు. దాంట్లో ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి ఒక 6 నెలల్లో అని చెప్పేసి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ క్లూ ఇదేనండి మీకు, హౌసింగ్ ప్రాజెక్ట్ మీద వేసిన కమిటీ ఏంటంటే అమితాబ్ కాంత్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి యానిమల్ హస్బెండరీ అకాడమీ సెటప్ ఇన్ బెంగళూరు. సో రీసెంట్గా మనకి యానిమల్ హస్బెండరీ అకాడమీ అని చెప్పేసి ఎక్సలెన్స్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అకాడమీని రీసెంట్గా ఎక్కడ చేశారు అంటే బెంగళూరు, కర్ణాటక అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో జనరల్గా ఇది వచ్చేసరికి మనకి దగ్గరగా 610 ఎకరాల్లో అండి. సో దగ్గరగా 610 ఎకరాల్లో ఈ యొక్క అకాడమీని మేము ఎస్టాబ్లిష్ చేశామని చెప్పేసి మనకి కేంద్రం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఎక్సలెన్స్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అకాడమీని ఎక్కడ స్థాపించారు అని అడిగితే మీరు బెంగళూరు,
కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇది మనకి పాల ఉత్పత్తిలో భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది. సో పాల ఉత్పత్తిలో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో అమెరికా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మన పర్సంటేజ్ ఎంత, మన షేర్ ఎంత అంటే దగ్గర దగ్గర 24%. అంటే మనకి 100 లీటర్లో 24 లీటర్లు భారతదేశం నుంచే మనకి ఎగుమవుతున్నాయి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చిందంటే, సో ఎక్సలెన్స్ అయితే మనం యానిమల్ హస్బెండరీ అకాడమీ రీసెంట్గా ఎక్కడ పెట్టారంటే బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్, ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా మీరు చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.